నమస్కారం సార్. శ్రీమాత్రే నమః. సార్, ఇప్పుడు 25 రోజులు హోలీ ఉంది. అవును. అదే రోజు చంద్రగ్రహణం ఉంది. ఇప్పటివరకు అలాంటి రోజు ఇప్పటివరకు ఎప్పుడు రాలేదని చెప్పేసి విన్నాం. అలాంటి రోజు వస్తే ఏం జరుగుతుంది? ఏమైనా అనర్థాలు జరిగే అవకాశం ఉందా? లేకుంటే ఆ రోజు గ్రహణం వచ్చింది కాబట్టి ఏదైనా పూజలు, జపాలు, హోమాలు చేసుకునే అవకాశం ఏమైనా ఉందా? చేసుకుంటే మంచి జరిగే అవకాశం ఉందా? ఒకటండి, గ్రహణం ఏదైతే ఉందో పగటిపూట వచ్చింది చంద్రగ్రహణం. చంద్రగ్రహణం ఎప్పుడైనా పగటిపూట వస్తే కనుక మనకి ఉండదు, వేరే దేశాలకు ఉంటుంది, వెస్ట్రన్ కంట్రీస్ వాటికి ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే మరి ఏ సమయంలో ఉంది, ఎందుకంటే ఇక్కడ గ్రహణ ప్రభావం 0%, ప్రభావం ఏమీ ఉండదు, అంటే నెగటివ్ ఎఫెక్ట్ అనేది ఉండదు. అయితే కొన్ని రాసుల వారు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా గ్రహణ సమయంలో జపం చేసుకుంటే మాత్రం దానికి ఒక మంచి పాజిటివ్ ఫలితం ఉంటుంది. అది ఏ సమయంలో వచ్చిందో చెప్తాను నేను మీకు. ఇండియాలో కనుక చూసుకున్నట్లయితే 10:23 నుంచి 3:02 వరకు ఉంటుంది. అంటే 10:30 నుంచి 10:23 అంటే 10:30 వేసుకోండి ఉదాహరణకి. 11:30, 12:30, 1:30, 2:30, దాదాపుగా 4:30 గంటల సేపు ఉంది. ఎందుకంటే 3-2 వరకు ఉంది కాబట్టి. అయితే ఈ గ్రహణ సమయంలో హోలీ కూడా వచ్చింది మనకి. హోలీ ఆడుకోవడానికి ఎటువంటి దోషము లేదు. చాలామంది ఏమనుకుంటారు, గ్రహణం కదా బయటికి వెళ్ళి హోలీ ఆడుకోవచ్చు, ఆడుకోకూడదు అనుకుంటారు. అవును, మనకు లేదు కాబట్టి ప్రాబ్లం లేదు. ఉపాసన చేసేవారు లేదా ఈ గురువు దగ్గర ఏదైనా మంత్రం తీసుకున్నాము, లేకపోతే ఏ మంత్రము లేదండి అనుకున్నప్పుడు ఓం గం గణాధిపతయే నమః, ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, ఓం శ్రీమాత్రే నమః, ఈ 4 అయినా చేసుకోవచ్చు. ఈ 4 ఏదైనా ఒకటి చేసుకున్నా కూడా సరిపోతుంది. ఈ ముఖ్యంగా ఓం గం గణాధిపతయే నమః ఎందుకు చేసుకోవాలి అంటే, కన్యారాశిలో ఈ యొక్క గ్రహణం పడుతుంది. కన్యారాశిలో పడుతున్నందుకు ఆ రాశి వారికి కొంత గ్రహణ ప్రభావం ఉంటుంది. అదేవిధంగా ఆ రాశి నుంచి 5-9 రాశులైనటువంటి వృషభము, మకర రాశి వారు కూడా కొంత చూసుకోవాలి. అయితే ఇక్కడ ఏంటంటే ఇండియాలో లేదు కాబట్టి పెద్ద ప్రభావం ఉండదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ సమయంలో పట్టు స్నానము, విడుపు స్నానము చేస్తారు, జపం చేసుకుంటారు. గతంలో ఎవరైనా అంటే గతంలో ఏదైనా మంత్రం చేసినటువంటిది 1 లక్ష, 2 లక్షలు, 10 లక్షలు జపం చేశారనుకోండి, ఈ యొక్క గ్రహణ సమయంలో జపం చేయడం వల్ల ఏమవుతుంది అంటే పునశ్చరణ అంటారు. 10 లక్షలు చేసి ఉన్నారు, మరలా ఆ రోజు చేసినందుకు ఇంకో 10 లక్షలు జపం చేసిన ఫలితం వస్తుంది. ఓకే. అట్లాగే గ్రహణం అయిపోయిన తర్వాత ఏ రాశుల వారికి అయితే కాస్త ఎక్కువగా ఇబ్బంది ఉందో చూసుకున్నట్లయితే సహజంగా కన్యారాశి వారికి ఉంటుంది దీని ప్రభావం అనేటువంటిది, ఎందుకంటే కన్యారాశిలో పడుతుంది కాబట్టి. అదేవిధంగా మకర మరియు వృషభ రాశి వారికి కొంత ప్రభావం స్వల్పంగా ఉంటుంది. అయితే మన ఇండియాలో లేదు కాబట్టి స్వల్ప ప్రభావం, అందరికీ పెద్ద ప్రభావం ఏమి ఉండదు. మరి మిగతా రాశుల వారికి ఏ విషయాల్లో చూసుకోవాలి అంటే, మేషం వారికి 6లో నడుస్తుంది కాబట్టి మంచిది. 6లో గ్రహణం ఉంటే మేషం వారికి ఆ గ్రహణ ప్రభావం వల్ల కించిత్ దోషం ఏంటంటే అప్పులు ఎవరికి ఇవ్వకండి 40 డేస్ వరకు. ఓకే. వృషభం వారు కొంత సంతానాన్ని పొందే విషయంలో కొంత జాగ్రత్త. మిథునం వారు ఏదైనా కన్స్ట్రక్షన్ రిలేటెడ్ ప్రాపర్టీ తీసుకునే విషయాల్లో, డ్రైవింగ్ విషయంలో జాగ్రత్త. కర్కాటకం వారికి 3లో గ్రహణం అనేది మంచిదే, కాకపోతే కొంత కమ్యూనికేషన్స్ విషయంలో చూసుకోవాలి. సింహం వారు కొంత ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలోని, కన్యారాశి వారు వారికి కలిగేటువంటి విషయంలో, అంటే కన్యారాశి వారికి సహజంగానే కొంత గ్రహణ ప్రభావం ఉంటుందన్నాను కదా, కొంచెం తీసుకునే డెసిషన్స్, ఆలోచన విషయంలో చూసుకోవాలి. తులారాశి వారు ఇన్వెస్ట్మెంట్స్, వృశ్చికం వారికి ఏకాదశంలో గ్రహణం చాలా మంచిది, లాభాలు కూడా వస్తాయి. అండ్ అదేవిధంగా మనకి ధనస్సు వారికి దశమంలో గ్రహణం కాబట్టి కొంచెం కెరీర్ పరంగా ఇబ్బంది పడుతున్న వారికి కొంతవరకు బాగుంటుంది. మకరం వారికి అసలు లాంగ్ జర్నీ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి గ్రహణం వల్ల. మరియు కుంభం వారు కొంత సడన్ డెసిషన్స్ తీసుకోకూడదు. మీనరాశి వారు ప్రత్యేకంగా సప్తమంలో గ్రహణం జరుగుతుంది కాబట్టి వివాహ నిర్ణయాలు, వివాహ సంబంధించిన విషయాలు, పార్ట్నర్షిప్స్ విషయాల్లో కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి. అయితే ఈ గ్రహణం తర్వాత నెక్స్ట్ డే దానము, రవి, చంద్ర సంబంధించిన వెండి ప్రతిమలు ఉంటాయి, వెండితో చేసినవి, అవి బియ్యము, నువ్వులు, మినుములు, ఉలవలు దానము. అదేవిధంగా నెయ్యి, ఒక చిన్న గిన్నె లాంటి దాంట్లో నెయ్యి, పాము పడగలా ఉంటుంది, ఆ పాము పడగల లాంటివి మనకి వెండితో అనేది చాలా తక్కువ దొరుకుతాయి, 100-200 దొరుకుతాయి చిన్నవి. అటువంటివి కనుక గ్రహణం నెక్స్ట్ డే దానం కనుక ఇచ్చినట్లయితే దోషం అనేటువంటిది ఉండదు.
అంటే ఈ గ్రహాలకు ముందు చెప్పిన మీరు కొన్ని రాశులకి అవును కొద్దిగా ప్రభావం ఉంటుంది అని చెప్పారు. అవును కొంచెం, ఎందుకంటే స్వల్ప ప్రభావం. ఎలాంటి ప్రభావం ఉండే అవకాశం ఉంది? ఇందాక చెప్పాను కదా, ప్రమాదం కొంచెం ఒక్కొక్క ఉండే రాశి వారికి ఏవేవి చెప్పానో అవును అవి చూసుకుంటే సరిపోతుంది. సరిపోతుంది. ఇప్పుడు మీన రాశి వారికి చెప్పాను వివాహ నిర్ణయాల విషయంలో, పార్ట్నర్షిప్స్ విషయం అని. సింహం వారికి ఫైనాన్స్ అని చెప్పాను. ఒక్కొక్క రాశికి ఒక్కొక్కటి చెప్పాను కదా, ఆ పర్టికులర్ అంశంలోనే ఇబ్బంది తప్పితే వేరేది ఇబ్బంది ఉండదు. ఓకే. ఎందుకంటే ఆ భావనలో జరుగుతుంది కదా, అందుకని. అంతేగాని మరొకటి ఏం కాదు. ఇది మన ఇండియాలో లేదు కాబట్టి పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు. చాలామంది ఏంటి గర్భవతులు ఈ జాగ్రత్తలు ఆ జాగ్రత్తలు తీసుకోవాలంటారు. గ్రహణం లేదు కాబట్టి వారు పెద్దగా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. వీలైతే కొంత రెస్ట్ తీసుకుంటే మంచిది. అంతేగాని ప్రమాదము, అమ్మో గ్రహణ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, అటువంటి గ్రహణం కాదు ఇది. ఓకే. పగలపూట వస్తే మనకి చంద్రుడే కనబడ్డు, గ్రహణం జరిగేది వేరే దేశాలకి, మనకి ఎఫెక్ట్ ఎందుకు ఉంటుంది? ఉండదు కదా. ఉండే అవకాశం లేదు. ఎక్కడో వైజాగ్లో బాంబు పేలుస్తే మనకి వినిపిస్తుందా? వినబడదు. ఇది అంతే. చాలా థ్యాంక్ యూ సార్. శ్రీమాత్రే నమః.